అలా ఈ ఛానల్‌లో ఏమైనా ఫుడ్ కుకింగ్ చేయాలంటే ఒక్క కామెంట్ చేసేయండి. పక్కా చేసేద్దాం. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో గైస్ మన ఛానల్‌లో ఇది ఫస్ట్ వీడియో కదా! సో స్వీట్‌తో స్టార్ట్ చేస్తే బావుంటుందని చెప్పేసి కొంచెం సెంటిమెంట్‌తో ఈరోజు క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి పక్కా నచ్చుతుంది. ఈ క్యారెట్స్‌ని తీసుకొని ఇలా పీల్ చేసుకోవాలి. పైన చిన్నగా లేయర్ తీస్తే చాలు అండ్ వాష్ చేసేసుకున్నాను. కుక్కర్‌లో పెట్టేసి విజిల్ చేసినా పర్వాలేదు. ఒక 3, 4 విజిల్స్ చేస్తే పర్వాలేదు. బట్ నాకు ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా ఈ మెథడ్‌లోనే నేను ఫాలో అయిపోతున్నానన్నమాట. కుక్కర్‌లో పెట్టి విజిల్ చేసే కన్నా ఇలా చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే నెయ్యిలో చక్కగా ఎగితే చాలా కమ్మగా ఉంటుంది. దగ్గర దగ్గర ఒక 50 టైమ్స్ అయినా ఇది మా ఇంట్లో మేము చేసుకున్నాం. పాన్ పెట్టేసి మనకి ఎంత నెయ్యి కావాలో అంత వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 3 టీ స్పూన్ వేసుకున్నాను. ఇందులో కొంచెం నెయ్యి ఎక్కువైతే బాగుంటుంది. ఒక సైడ్ జీడిపప్పు అండ్ బాదం పప్పు, కొంచెం కిస్మిస్. మ్యాక్సిమం ఇది లో ఫ్లేమ్లోనే చేయడానికి ట్రై చేయండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. ఇక కుక్ అవ్వదు, పచ్చి వాసన పోదు మాట. మనం తీసుకునే డ్రై ఫ్రూట్స్ చక్కగా వేపేసుకోవాలి. సో నేను ఈ 3 వేసేసుకున్నాను అండ్ నేను హాఫ్ కుక్ చేసుకున్నమాట. ఇంకా తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ట్రై చేయకపోయినా ఇది ఫస్ట్ టైం అయినా పక్కా బాగా వస్తుంది. ఇంకా అన్నీ తీసినాక అదే నెయ్యిలోని మనం క్యారెట్ తురుముకున్నాం కదా, సో అది వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేసుకొని చక్కగా వేపుకోవాలి. ఒక 2 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. బట్ అంతా చక్కగా కలవాలంటే మంచిగా వేపుకుంటేనే బాగుంటుంది. అంతా కలిసిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా మనం మూత పెట్టి తీస్తే ఇదంతా వాటర్గా ఉంటుంది. అలా వాటర్గా ఉండే టైంలోనే మిల్క్ యాడ్ చేసేయాలి. అయితే 2 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. ఆల్రెడీ మనం నెయ్యిలోని క్యారెట్ వేపుకున్నాం కదా, సో ఇదేంటంటే మిల్క్లోని ఆ క్యారెట్ బాగా బాయిల్ అవ్వాలి. ఎంత ఎగితే అంత మంచిది, ఎంత బాయిల్ అయితే అంత టేస్ట్ అంతే. అంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో చేస్తే ఖచ్చితంగా మాడిపోతుంటది. మాట మాటకి చూస్తూ ఉండాలి బాయిల్ అయిందా లేదా. నాకైతే బాయిల్ అయిపోయింది క్యారెట్. కొంచెం మిల్క్ ఉన్న సమయంలోనే కొంచెం కోవా అయితే తీసుకోవాలి. కోవాని మనకి మనం ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఎప్పుడైనా ఇలా చేసుకునేటప్పుడు ఇంట్లో కోవా ప్రిపేర్ చేసుకొని అప్పుడు క్యారెట్ హల్వా చేస్తాను. అండ్ ఏ గ్లాస్‌తో మిల్క్ తీసుకున్నానో ఆ 1 గ్లాస్ పంచదార అయితే తీసుకున్నాను. అండ్ మనం దేవుడికి పెట్టిందైతే చూడకూడదు, కానీ మనం ప్రిపేర్ చేసినప్పుడైతే ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి. బట్ 2 గ్లాస్ మిల్క్‌కి 1 గ్లాస్ పంచదార సరిపోతుంది పక్కా. ఇంకొక 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని అలా దగ్గరికి మిల్క్ అంతా ఆ క్యారెట్స్‌కి పట్టేటట్టు ఉంచుకోవాలి. ఇదంతా క్యారెట్‌కి అబ్జర్వ్ అయిపోతుంది. సో క్యారెట్ అంతా చక్కగా ఉడికిపోతుందన్నమాట. మనం వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా వేసేసుకోవాలి. ఎంత కమ్మగా ఉంటుందంటే చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం ఇంట్లో చేసుకునే కోవాతో చేస్తే ఇంకా బాగుంటుంది. ఫైనల్‌గా నేను బాదం పప్పుతో అయితే సర్వ్ చేసేసుకున్నాను. మనం దింపి పెట్టుకున్నప్పుడే కొంచెం లూజ్‌గా ఉండేటట్టు చూసుకోవాలి హల్వాని. చల్లారిపోయిన తర్వాత అది కొంచెం గట్టిగా అయిపోతుంది. చేసేటప్పుడు స్మెల్ భలే వస్తుంది. అండ్ అలా నోట్లో పెట్టుకుంటే స్పూన్‌తో చాలా చాలా బాగుంది. టేస్ట్ అంటే ఇంక అంతే, ఇంక చెప్పుకోవసరం లేదు. అంత పర్ఫెక్ట్‌గా వస్తది. ఇది ఫస్ట్ టైమ్ అయినా పర్వాలేదు. నేను చెప్పే విధంగా ట్రై చేస్తే మాత్రం 100% కుదురుతుంది. ఫేవరెట్ క్యారెట్ హల్వా అయితే మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కావాలంటే ఏం కుకింగ్ చేయాలో కామెంట్ చేయండి.